రాష్ట్రపతికి చేరిన 16వ ఆర్థిక సంఘం నివేదిక. అరవింద్ పనగడియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం 2026-31 మధ్య కాలానికి రాష్ట్రాలకు పంపిణీ చేసే ఆర్థిక వనరులకు సంబంధించిన నివేదికను సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా దీన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. అప్పుడు గాని రాష్ట్రాలకు ఎంత పన్నుల వాటా దక్కుతుందనే విషయం తెలియదు. జనాభా నియంత్రణను తాము బలంగా అమలు చేసినందున ఆ ప్రాతిపదికన కేటాయింపులు ఉండకూడదని దక్షిణాది రాష్ట్రాలన్నీ డిమాండ్ చేస్తూ వచ్చాయి. దాన్ని ఆర్థిక సంఘం ఎంతవరకు పరిగణలోకి తీసుకుందన్న ప్రశ్న ఉదయిస్తోంది. కొత్త సిఫార్సులు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2023 డిసెంబర్ 31న 16వ ఆర్థిక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2025 అక్టోబర్ 31లోగా నివేదిక సమర్పించాలని గడువు విధించింది. తర్వాత దాన్ని నెల రోజుల పాటు పొడిగించింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42% వాటా పంపిణీ చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయగా కేంద్ర ప్రభుత్వం దాన్ని యథాతథంగా అమలు చేసింది. 15వ ఆర్థిక సంఘం అదే విధానాన్ని బలపరిచింది. రాష్ట్రాలకు 14%, కొత్తగా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన జమ్మూ కాశ్మీర్కు 1% కలిపి మొత్తం 42% పన్నుల వాటా పంపిణీని సిఫార్సు చేయగా ఆ నివేదికను కేంద్రం అమలు చేసింది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం ఏ సిఫార్సు చేస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.